శ్రీకాంత్ రెడ్డి మాట్లాడాను. నాని మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నాడు. నాకు డిస్క్ ప్రాబ్లం కలదాన్ని, అమ్మాయి ప్రెగ్నెన్సీ 6 నెలల ప్రెగ్నెన్సీ ఆమె చేసి వెళ్ళిపోమంటున్నారు. ఏం చేయాలో ఆయనకు అర్థం కాక మాకు ఇంట్లో కుటుంబ పరిస్థితుల వల్ల ఏమి చెప్పుకోలేకపోతున్నారు. మేము ఆడికి సర్ది చెప్తున్నా కూడా ఆయన బాగా ఇబ్బంది పడుతున్నాడు. మైండ్కి ప్రెజర్ తీసుకొని నా పరిస్థితి ఏంటో ఎట్లా పోషించగలనా కుటుంబాన్ని, నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నా కానీ వస్తే ఎందుకు బయట ఎందుకని మాకు అన్నారు సార్. మనిషిని ఎవరైనా అట్లా అంటారు సార్. చచ్చిపో అనేది ఏంటి సార్ అసలు? వాళ్ళు ఏం చేశారు సార్? రావద్దు చచ్చిపో అన్నారు. గారు మీరు ఎక్కడ ఉన్నారండి? మళ్ళీ రేపు ఏదన్నా ఇంప్లిమెంట్ చేయకుండా మళ్ళీ ఏదైనా చాలా జరిగితే మాత్రం చేయండి. అది మేము చెప్తుంది. దానికి మీరు కూడా ఉండలేకపోతే ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి. చట్టరీత్యా చేయాలి చేస్తాం. అమ్మాయి ఏమో 6 నెలలు ఇంటికి పంపిస్తారు. ఏమన్నా ఆటో ఉన్నా ఆటో పిలిపించి అమ్మాయిని ఎవరిని తీసుకెళ్ళి ఇంటికి పంపించింది. అమ్మాయిని ఇంటికి పంపించి చనిపోవడం చాలా విచారకరము. ఈ విషయంలో వారి కుటుంబానికి మేము అండగా ఉంటాము. డిఎల్ఈసీ కమిటీ ప్రకారం ఏదైతే జరగాలో పర్సనల్ ఇన్ఛార్జ్ ద్వారా మాట్లాడి డీసీఓ గారి ద్వారా అన్ని వారి కుటుంబానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు సక్రమంగా జరిగేట్టు